సంబల్ చిట్టా నంబర్ 2 సంబల్. ఫ్రెండ్స్ ఇవాళ జర పెద్దగా పోయినా జర జాగ్రత్తగా ఉంటుంది. గిరీష్ నువ్వు రోజు వస్తలేవు, అవసరమైతే గిరీష్ రోజు వస్తాడు, అవసరమైనప్పుడు గిరీష్ రోజు వస్తాడు. ఆడెవడో ఈయనెవడో అన్నెవడో తిన్నప్పుడు మనం వద్దు. ఈ దేశంలో ఏం జరుగుతుంది అన్నది మనకు తెలియాలి. షిట్టాలు నిర్భయంగా ఇప్పుదాం, నిజాయితీకి ఇప్పుదాం. చెప్పినా కదా, మాట్లాడేదాకానే కొంచెం భయం ఉంటుంది, మాట్లాడిన తర్వాత హాయిగా ఉంటుంది. ఏం జరుగుతుందో నీకు తెలియాలి, తెలిసి తీరాలి. సంబల్ మనందరికీ తెలిసిందే, లొల్లి గాయ గత్తర జరుగుతున్నది. అయితే యోగి ఆదిత్యనాథ్ గారు మొత్తం రికార్డు తీసి చూస్తే ఇది పబ్లిక్ ల్యాండ్ మీద ఉన్నది, మస్జిదే, ఈ ల్యాండే పబ్లిక్ ల్యాండ్ మీద ఉన్నది, వీళ్ళు కథలేం పడుతున్నారు అని చెప్పి కోర్టులో అఫిడేవిట్లు ఎక్సెట్రా నేను మాట్లాడతలేను, మళ్ళీ చెప్తున్నా, ఆధారాలు ముంగట పేపర్ కటింగ్స్ అన్నీ పెట్టినా నేను. అలహాబాద్ హైకోర్ట్ డైరెక్ట్స్ క్లీనింగ్ ఆఫ్ సంబల్ మాస్ ప్రెమిసెస్ యాజ్ ASA రూల్స్ ఆఫ్ వైట్ వాషింగ్ మస్జిద్ ప్యానెల్ టు రేస్ అబ్జెక్ట్. ఇది దాని తర్వాత లేటెస్ట్ 2 minutes అంటే ఒక 2 hours 3 hours బిఫోర్ నో వర్క్ ఆన్ సంబల్ మాస్క్ వితౌట్ ASI అప్రూవల్ డిస్ట్రిక్ట్ మెజిస్ట్రేట్. వీళ్ళు అయ్యా జాగిరని ఆర్కియలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా నేతృత్వంలో ఉన్న మస్జిద్ని వీళ్ళు తీసుకొని క్లీన్ చేస్తారట, పెయింట్ వేస్తారట. అదే నా దేవాలయానికి పోయి నేను చేస్తే వీళ్ళు పర్మిషన్ కావాలా? మళ్ళీ అదే ఆర్కియలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా నేతృత్వంలో నడుస్తున్నా మనం మాత్రం సైలెంట్ ఊకోవాలా, తాలియా కొట్టాలా, వాళ్ళు ఇంత మంచిగా చేసుకుంటారు అని చెప్పి మనం పొగడాలా. మళ్ళీ ఆర్కియలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా దాన్ని తీసుకొచ్చి వీళ్ళు వర్క్ ప్రాపర్టీలు అంటారు. వీళ్ళు అయ్యా జాగిర్లు ముగ్గు పోసి కట్టిర్రు, ఏమనంటే ముగ్గళ్ళు అని అంటారు. ఒక్కొక్కటి మళ్ళీ ఎంతమంది కుట్టిరో నాకు అర్థం కాదు ఇట్లా ఈ లెక్కలలో చూస్తే. అరే ఆడెవడో వచ్చినోడు నీకు ఎట్లయితాడు రా తండ్రి అని అంటే వీళ్ళు చెప్పరు. నేను అడిగే ప్రశ్నలకు సమాధానం ఉందా ఇలా నన్ను అడుగుతున్నా. ఇప్పుడు వీళ్ళు మొత్తం తీసుకొచ్చి ఏం చేసిర్రు తెలుసా ఫ్రెండ్స్, ఆ సంబల్ దగ్గర ఒక బావి దొరికింది. ఆ బావి ఏమంటారంటే అది మస్జిద్ ప్రాపర్టీ అని అంటారు. ఇది మస్జిద్లో కొన్ని సంవత్సరాల నుంచి ఉండే అని అంటారు. అంటే సంవత్సరాల నుంచి నువ్వు ఇల్లీగల్ పొజిషన్ ఉంటే అది నీది అయిపోతుందా? You have acquired the title by means of a fraud and you are claiming that the title obtained by means of fraud is valid. And my dear Asaduddin Owaisi, barrister kada bartender నాకు తెలియదు, fraud vitiates everything and we will help prove that. లీగల్ గా చెప్తున్నా, fraud vitiates everything my dear. తెలియదా? ఒర్లుడు కాదు తెలుసుకోవాలి కదా, తెలుసుకొని మాట్లాడాలి కదా నువ్వు అసదుద్దీన్ ఓవైసీ. ఇప్పుడు లొల్లేందని అంటే ఫ్రెండ్స్ ఇక్కడ సంబల్ మాస్ కమిటీ ఎక్సెట్రా ఏం మాట్లాడుతుంది, సీన్ ఏమైందన్నది లోపలికి పోదాం. థ్యాంక్స్ టు దట్ లాయర్. ఉత్తరప్రదేశ్ గవర్నమెంట్ సుప్రీంకోర్టుకి క్లియర్ కట్గా చెప్పింది ఏంటంటే సంబల్ జమ్మా మస్జిద్ ఏదైతే ఉన్నదో అది పబ్లిక్ ల్యాండ్ మీద ఉన్నది. దాన్ని ధరణి వరాహ కూప్ అని చెప్పి దాని మీద ఒక టైటిల్ కూడా ఉన్నది. ఇది మస్జిద్ లోపల లేదు, మస్జిద్ బయట ఉన్నది, డిస్ప్యూటెడ్ సైట్కి అసలు సంబంధమే లేదని చెప్పింది. మస్జిద్కి ఈ లొకేషన్కి అసలు సంబంధమే లేదు అని చెప్పింది. చెప్పినాక కూడా ఇది మస్జిద్ది అని చెప్పి లొలి పెడతారు. మాస్క్ కమిటీ ఏం చేసిందంటే ఒక పోస్టర్ పెట్టింది అనమాట. అక్కడ ఉన్నోళ్ళు ఏందనంటే ఇక్కడ ఇది బౌండరీ ఆఫ్ ది మస్జిద్ కాదు, మస్జిద్ బౌండరీలకు రాదు, ఇక్కడ పూజలు జరుగుతాయి, ఇక పూజలు చేసుకుంటూ షురూ చేసుకుంటామని చెప్పి చెప్పిండ్రు. వీళ్ళు ఏమంటారు అంటే మొఘల్ ఎరా నుంచి ఉన్న ఈ షాయి జామా మస్జిద్ ఏదైతే ఉందో హరి మందిర్ని డిస్ట్రాయ్ చేసిన తర్వాత ఇది డిస్ప్యూటెడ్ రిలీజియస్ సైట్ అయిపోయింది, ఈ బావి కూడా అక్కడికే వస్తుంది అని చెప్తారు. అయితే కంప్లీట్గా రికార్డ్స్ ఎగ్జామినేషన్ చూసిన తర్వాత అర్థమైంది ఏందనంటే ఈ బౌండరీ వాల్స్ ఏవైతే ఉన్నాయో ఈ మాస్క్ డిస్ప్యూటెడ్ సైట్ ఏదైతే ఉన్నదో దానికి సంబంధం లేదు, ఇది ఒక యజ్ఞకూప్కి సంబంధించింది అని చెప్పి చెప్తారు. దాని తర్వాత ఉత్తరప్రదేశ్ స్టేట్ గవర్నమెంట్ సబ్మిట్ చేసిన ఫైల్లో వాళ్ళ అఫిడేవిట్లో టు దట్ మ్యాటర్ ఏదైతే పిటిషనర్ ముస్లిమ్స్ తరఫు నుంచి కూడా ఉన్నారో మిస్లీడింగ్ ఫోటోగ్రాఫ్స్ పెట్టినరు. ఏమని, ఈ వెల్లు మస్జిద్ ప్రెమిసెస్లో ఉంది అని చెప్పి చెప్పిండ్రు. సో ఇట్ ఈస్ నథింగ్ బట్ ఎ సపరేషన్ ఆఫ్ ఫ్యాక్ట్స్. దఫనంచనికే చూసారు, దమ్ గుటాంచనికే చూసారు ఆధారాలు. అది చిల్లర కథలు. మళ్ళీ ఒకడు వచ్చి మన ముంగట మాట్లాడతాడు అతా. హైలైట్ ఏందనంటే కోర్టుకి ట్రూ కాపీస్ ఆఫ్ ఫోటోగ్రాఫ్స్ సబ్మిట్ చేయమని అన్నారు. ఇండియన్ ఎక్స్ప్రెస్ వాళ్ళు ఎప్పుడైతే ఈ మస్జిద్ లీగల్ టీమ్ని కాంటాక్ట్ చేసినారో వాళ్ళు ఏమని అన్నారంటే కోర్టుకి సరైన టైంలో మేము అన్ని సబ్మిట్ చేస్తామన్నారు. ఉంటే కదా చేసేది, మీ సిగ్గు తప్పినట్ల మనవాడ ఉంటే కదా చేసేది. 1978లో ఎప్పుడైతే దంగల్ జరిగిందో, కమ్యూనల్ దంగల్ జరిగిందో అప్పుడు ఒక పోలీస్ చౌకీ కూడా ఈ వెల్ పక్కన కట్టిండ్రు. దాని తర్వాత 2012లో ఈ వెల్ ఏదైతే ఉందో అప్పటి నుంచి వాటర్ పెద్దగా లేవు. అయితే సంబల్ డిస్ట్రిక్ట్లో యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వం రెండోసారి గెలిచిన తర్వాత ఇప్పుడు రీసెంట్గా 19 హిస్టారికల్ సిగ్నిఫికెంట్ వెల్స్ ఏవైతున్నాయో, బాయిలు ఏవైతున్నాయో వాటన్నిటిని రిస్టోరేషన్ చేస్తున్నది. సుమారు 123 లక్షల రూపాయలు ఖర్చు చేస్తున్నది. ఇప్పటిదాకా ఒక 14 ఇట్లాంటి బావులను తన రేడార్లకు తీసుకుంది. 123 లక్షలతోని రెనోవేట్ చేసే ప్రక్రియ మొదలైంది. అయితే
కోర్టు ఏమని చెప్పింది అని అంటే ఈ సంబల్ మస్జిద్ ఏదైతే ఉన్నదో వాళ్ళను ఆర్కియలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా లేని నువ్వు క్లీన్ చేయొద్దు, దానిలో అసలు మస్జిద్లోకి ఎంటర్ కావద్దు, అప్రూవల్ తీసుకొని చేయాలి. ఏది చేసిన వీళ్ళు ఏమన్నారంటే జర కలర్ పాడైంది, మేము కలర్లు వేస్తామన్నారు. కలర్ గిల్లర్ ఏం వేసేది లేదు, ఏఎస్ఐ పర్మిషన్ తీసుకోవాలా. ఓకే పాడైంది అని అంటే దాని మీద ఏఎస్ఐ అప్రూవల్ తీసుకోండి, ఏఎస్ఐ అప్రూవల్ తీసుకొని మీరు చేసుకోండి, అది ఏఎస్ఐ డెసిషన్ తీసుకోవాలా అని చెప్పి ఇక్కడ ఈ మొగోడు ఉన్నాడు కాబట్టే దేశ్ కా ఉపయోగి యోగి ఆదిత్యనాథ్ గారు ఉన్నారు కాబట్టే లైనేజ్ ఆఫ్ దోస్ హు డెసెక్రేటెడ్ టెంపుల్స్ విల్ బి డిస్ట్రాయిడ్. అంటే ఎవడెవడైతే మా ధర్మాన్ని విరుద్ధంగా పోయినరో వాళ్లకు గడ్డపార దించుడు ఖాయం అని చెప్పి ఈ మొగోడు ఉన్నందుకు ముంగడికి పడుతుంది. అట్లనే మహారాష్ట్రలో కూడా దేశానికి నరేంద్రుడైతే మహారాష్ట్రకు మన దేవేందరుడు అని చెప్పి దేవేంద్ర ఫడ్నవీస్ వచ్చిన తర్వాత సుమారు 900 ఎకరాల భూమి మహారాష్ట్రలో పింప్రి చించువాడ్ ఏరియా ఆఫ్ పూణేలో 900 ఎకరాలు ఇల్లీగల్ బంగ్లాదేశీ వాళ్ళు రోహింగ్యాలు కబ్జా చేసుకుంటున్నారు. 5000 ఇల్లీగల్ మజర్లు పెట్టిండ్రు, స్క్రాప్ షాపులు పెట్టిండ్రు, ఫ్యాక్టరీలు పెట్టిండ్రు. ఇది ఒక మెగా ఎంక్రోచ్మెంట్ రీజన్ లాగా ఎదిగింది. గడ్డపార దించుడు మొదలెట్టిండ్రు. 30 పిటిషన్లు వచ్చినాయి. కోర్టులు కూడా మనం ఇట్లా చేయాలి అట్లా చేయాలి. ఇల్లీగల్ కన్స్ట్రక్షన్, ద బ్యూరోక్రసీ హ్యాస్ ఎ రైట్ టు టేక్ ఎ డెసిషన్ అండ్ దే హ్యావ్ గో టు కోర్ట్ అన్నది సంబంధం కాదాడ. రాజ్యాంగబద్ధంగా ఉన్నదా లేదా, రాజ్యాంగబద్ధంగా లేకపోతే గడ్డపార దించాలనా వద్దా? మేము మాట్లాడిన దానికి ఏమన్నా తప్పు అనిపిస్తే మీరు చెప్పు ఫ్రెండ్. రాజ్యాంగబద్ధంగానే మాట్లాడతాం, కాన్స్టిట్యూషన్కి బైండ్ అయ్యే మాట్లాడతాం. మీరు నిద్ర లేవునరని చెప్తున్నాం. లే రా. భారత్ మాతాకి జై.